సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు మనం చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ దగ్గరకు అయితే ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. సేమ్ గోవా బీచ్ ఎలా ఉంటుందో ఇది కూడా చెన్నై మెరీనా బీచ్ కూడా అలానే ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి కానీ షాప్స్ ఓపెన్ చేయలేదంట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో, సాయంత్రం టైంలో అయితే ఓపెన్ చేస్తారు. మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి తెరలేదు. సాయంత్రం లాస్ట్ వరకు చూడండి, మేము నైట్ వరకు ఉంటాం ఇక్కడే. లాస్ట్లో చిప్స్ అంతా చెన్నైకి వచ్చేసాను. ఇగో నేను మా వీరంజన్ ఉన్నాం ఇక్కడ. చాలా చాలా పెద్ద అల్లలు వస్తున్నాయి. బట్ లోపలికి వెళ్దామంటే అక్కడ పోలీసులు ఆపుతున్నారు. ఎందుకంటే ఈరోజు రెడ్ అలర్ట్ ఇచ్చినారు అనమాట. అంటే ఈరోజు వర్షం వస్తుంది, ఎక్కువ లోపలికి వెళ్ళకండి అని చెప్పడానికి అలా పోలీసులు ఉన్నారు అక్కడ. అందుకని మేము లోపలికి కూడా ఎక్కువ వెళ్ళిపోము. లోపలికి ఎక్కువ వెళ్ళిపోతే అల్లలు ఉన్నాయి కదా, అల్లలు పెద్ద అల్లలు వస్తున్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు అల్లలు మంచిగా మిగులుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. అలాగే ఇక్కడ గుర్రం బెల్ట్ చూడండి, గుర్రం పైన కూడా సవారీ చేపిస్తారు. ఇది మన చెన్నై మెరీనా బీచ్. అలాగే ఇక్కడ మన శ్రీమతి జయలలిత గారు, అలాగే మన ఎంజిఆర్ గారు సమాధులు ఉన్నాయి. అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. నాకు తెలిసిన చెన్నై బీచ్ అనేది ఓన్లీ కపుల్స్ బాగుంటుంది క్లైమేట్గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెన్నై మెరీనా బీచ్లో అయితే ఉన్నది. అల్లులో అయితే చాలా చాలా పెద్దగా వస్తున్నాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి. పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి. పెద్ద అల్లలు వస్తున్నాయి. పెద్ద పెద్దవి నేను దాంట్లో చూస్తాను. దాని పెద్దల్లో ఎగురుతాను. అది పెద్దది వస్తుంది.
చూడు సో ఫ్రెండ్స్, ఈ మెరీనా బీచ్ మొత్తం మన కపుల్స్కే పెట్టించినారు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన చూసుకోండి, మొత్తం ఆ గట్టు పైన మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఒక్కరైనా చూడండి, అమ్మాయిలు అంటారు, అందరు లవర్సే ఉన్నారు, ఒక్కరు కానీ అబ్బాయిలు లేరు. అందరు లవర్స్. కపుల్స్కి ఎక్కువ చెన్నై మెరీనా బీచ్ సరిపోతుందండి. మీరు ఎవరైనా ఉంటే తొందరగా మన చెన్నై మెరీనా బీచ్కి అయితే రండి. ఓకే, టాటా, అదర్వైజ్ సీ యూ. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ బీచ్లో స్నానం చేసి వెళ్ళిపోయినా. అమ్మాయి అనుకునేవాడు అబ్బాయి అనుకోండి, అమ్మాయి అనుకునేవాడు అబ్బాయి. చూసుకున్నాడు మా వీరంజన్ గారు కూడా వస్తారు చూడండి. అమ్మాయి కాదు అక్కడ, అబ్బాయి. ఇక్కడ बनाए तो खाएगा, खा के तो देंगे। कितने प्लेट? एक प्लेट बस हो गए उनको खाने का। मैं रोज నేపాలి, బెంగాలీ. మన ప్లేట్లు అయితే వచ్చేస్తున్నాయి, వేడి వేడి చేపలు. మనం చేపలు ఎప్పుడు తినలేము, చేపలు ఎప్పుడు తినలేము. మా సైడ్ ఇలా చేపలు చేయరు. మా సైడ్ ఒక షార కోసరేమో, నీళ్ళలోకి వేసిరేమో, ఉడికిపెట్టరేమో, షార చేసిరేమో. ఇది ఫ్రై ఏముండలేదు, ఇది ఒకే ముళ్ళు, మధ్యలో ముళ్ళు అంతే. చీల్చుకొని తినేయడమే అయితే. మాకు తినడం రాదు మళ్ళీ, అంతేనా? అవి పోయితే ముళ్ళు అది తీసేసారు, తినాలి నువ్వు అంతే. అంత అట్లా నాకే నాకే మీ వదిన తీసిస్తుంది, నేను మీకు తీసిస్తాను. ఏమన్నా నాకే మీ వదిన తీసిస్తుంది, నన్ను మీకు తీసిస్తున్నాను. నువ్వు మాకు తీసేస్తావు. ఒక చేప అయిపోయింది తినడం. ఒక చేప అయిపోయింది తినడం, ఇంకొక చేప ఉంది. ఓకే, చెప్పాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో అలాగే మన వీడియో చేసుకునేకి కెమెరా స్టాండ్, లైటింగ్ మొత్తం ఉన్నాయండి. ఇది లేదు అనడానికి లేదు. ఇంక బీచ్లో మొత్తం మార్కెట్ ఉందంటే ఇంక మొత్తం ఉంటుంది అక్కడ. చూసుకోండి మీరు కావాలంటేగా, మొత్తం వస్తారు సిటీలో వాళ్ళు. సో గైస్, ఇది నైట్ బీచ్ దగ్గర ఉన్న షాపింగ్ అనమాట. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్కి వస్తున్నాయి, అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. A to Z వస్తువులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. చూసుకోవచ్చు, టెడ్డీ బేర్స్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక టీషర్ట్ వచ్చేసి మన సైడ్ ఒక 300 ఉంటే ఇక్కడ 100 రూపీస్కి ఇస్తున్నారండి. చాలా వర్త్ అని చెప్పవచ్చు. టాటూ షాప్ ఉన్నాయి, అలాగే షాపింగ్. ఇప్పుడు మనం శ్రీమతి జయలలిత గారు అలాగే ఎంజీఆర్ గారు సమాధి దగ్గరకు అయితే వెళ్తున్నాం. ఇదిగో బయట ఇలా ఉంటుంది ఎంట్రీ. చాలా పెద్దగా ఉందండి లోపల. వీడియో లెంత్ అవుతుందని నేను కూడా కొంచెమే పెట్టేసా వీడియోని. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూశారు కదా, మేము ఎప్పుడు మధ్యాహ్నం వచ్చింది, ఇప్పుడు నైట్ 8 అయింది టైము. ఇక్కడ మనకు చూడండి, అక్కడ జయలలిత, ఫస్ట్ వచ్చేది మనకు ఎంజీఆర్ గారు సమాధి అండి. ఓకే, ये गाना में वीडियो
తమిళనాడు. సో ఫ్రెండ్స్, మన తమిళనాడు ఎంజిఆర్ రూరల్ పార్క్. అడు వెలుగుతున్న మంట ఎంత పెద్ద వాన వచ్చినా కూడా ఆరిపోదంట అండి ఫ్రెండ్స్ చెప్తున్నారు. చూసుకోండి, ఎందుకంటే చూసుకోండి ఇది ఎంత పెద్ద వాన వచ్చినా కూడా అది ఆరిపోదు. ఇలా ముందుకు వెళ్తే ఇంకొకటి వస్తుందండి. జై జై లలిత. జయలలిత సమాధి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా మన దీపం ఉందండి, ఇక్కడ చూసుకుంటే. అయిపోయింది, చెన్నై తిరగడం అయిపోయింది, నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. జై శ్రీరామ్, జై శివాజీ, జై భవానీ.